మాన్సూన్ టూర్, మధురానుభూతులు షూర్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. మొన్న మీరు ఒక సంచలనమైన విషయాన్ని బయటపెట్టారు. ఈ ఎన్డీడీబీకి సంబంధించి ఎన్డీడీబీ చైర్మన్, అందులో ఉన్నటువంటి మిగతా పదవుల్లో ఉన్నవారు కొందరు జూలై 5న ఈఓ శ్యామలరావుని కలిశారని, ఇప్పుడు అదే విషయం ఒక కంప్లైంట్ రూపంలో ముర్ము గారికి వెళ్ళింది, రాష్ట్రపతి గారికి. వీళ్లపైన దర్యాప్తు జరగాలి, వీళ్ళు వెళ్ళి కలిసి వచ్చిన తరువాతే ఎప్పుడూ కూడా ఇప్పటి వరకు ఎన్డీడీబీ ల్యాబ్కి పంపించినటువంటి శాంపుల్ అక్కడికి గుజరాత్కు పంపించారు. మైసూరుకి వెళ్తుంది, చెన్నై ఉంది, హైదరాబాద్ ఉంది. ఇన్ని ఉన్నా వాళ్ళు వచ్చి కలిసిన తరువాతే వెళ్ళింది. దీనిపైన దర్యాప్తు చేయించండి అని. ఏంటి సార్ ఈ అనుమానాలు, కొత్త అనుమానాలు ఒకటి తెరపైకి వస్తున్నాయి, మీరు ముందే చెప్పారు. మీ ఆడియో మ్యూట్లో ఉన్నట్టు. సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. వినపడుతుందా సార్ నా వాయిస్? క్లియర్ 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 సార్, నా వాయిస్ వినపడుతుందా? క్లియర్ సార్, చెప్పండి. ఇక్కడ గడిచిన 10 రోజులుగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎప్పుడూ జరగనంతటువంటి అపచారము, అటువంటి పాపాలకు చంద్రబాబు నాయుడు అనేటువంటి ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఒడిగట్టడం అనేది నిజంగా కూడా ఒక దుర్మార్గమైనటువంటి చర్య సార్. ఇది ఇందాక మల్లాది విష్ణు గారు చెప్పినట్టు విజయవాడ దుర్గమ్మ గుడిలో ఆ రోజు క్షుద్ర పూజలు ఎలా చేశారో, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్షుద్ర రాజకీయం నడుస్తుందంటారు. చంద్రబాబు నాయుడు తన క్షుద్ర రాజకీయాన్ని, ఏదైతే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని ఎదుర్కోవటం కోసం మొత్తం హిందూ మతాన్ని, తిరుమల తిరుపతి దేవస్థానాన్ని, 140 కోట్ల మంది హిందువుల మనోభావాలని దెబ్బతీస్తూ ప్రపంచవ్యాప్తంగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అపవిత్రం చేసినటువంటి ఈ దుర్మార్గమైనటువంటి చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా శిక్ష పడుస్తారు. ఎందుకంటే దేవుడు అన్ని గమనిస్తాడు. టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎలా దెబ్బ కొట్టాలి, దేవుడు అలా దెబ్బ కొడతాడు. ఎందుకు ఆ మాట అన్నా అంటే, జంతువులకు కలవకపోయినా కలిసిందనేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి మాటలు మాట్లాడటం మొదటి పాయింట్. 2, దాన్ని మళ్ళీ కప్పిపుచ్చడం కోసం, ఎందుకంటే దాని ద్వారా చంద్రబాబు నాయుడు అనే అతను ఈరోజు అడ్డంగా ఇరుక్కుపోయాడు కాబట్టి దాన్ని సైడ్ డైవర్ట్ చేయడం కోసం ఒక మాజీ ముఖ్యమంత్రి 5 సార్లు తిరుమల తిరుపతి వెంకన్న స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించినటువంటి వ్యక్తి, ఆ కుటుంబంలో వాళ్ళ తండ్రి గారు 5 సంవత్సరాలు తిరుమల తిరుపతి దేవస్థానానికి పట్టు వస్త్రాలు సమర్పించారు. మొత్తం ఒక కుటుంబం 10 సార్లు తిరుమల తిరుపతి వెంకన్న స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించినటువంటి ఆ కుటుంబాన్ని తిరుమలకి కాలినడకన కింద నుంచి కొండ మార్గంలో, మెట్ల మార్గంలో వెళ్ళినటువంటి వ్యక్తిని, అనేక సార్లు తిరుమల దర్శించినటువంటి వ్యక్తిని ఈరోజు డిక్లరేషన్ అనేటటువంటి ఒక అంశాన్ని తీసుకొని వచ్చి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పరువు తీశారు సార్. ఎందుకంటే హిందువుల సంబంధించినటువంటి మతాన్ని చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రోడ్డు పాలన చేశాడంట. ఎందుకంటే ఈరోజు ఒక బోర్డు పెట్టారు టీటీడీ వాళ్ళు, ఏమని, ఏదైతే తిరుమల డిక్లరేషన్ సంబంధించి పెట్టి మళ్ళీ అమ్మనే తీశారు. పెట్టి మళ్ళీ తీశాడు. ఈవో శ్యామలరావు, నువ్వు మనిషివేనా, సిగ్గుందా అని అడుగుతా ఉన్నావు. పెడితే కంటిన్యూగా పెట్టు, కంటిన్యూగా ఉంచు. ఇదే హోంమంత్రి అనిత గారు మన వచ్చిన దర్శనానికి వచ్చినప్పుడు ఎందుకు డిక్లరేషన్ అడగల? ఇదే పవన్ కళ్యాణ్ గారి భార్య, 3వ భార్య అయినటువంటి అన్నా లెజెనావ్ గారు క్రిస్టియన్, వాళ్ళకి ఫ్యామిలీ మొత్తానికి బాప్తిజం చెప్పారని చెప్పి సాక్షాత్తు పవన్ కళ్యాణ్ చెప్పారు కదా, మరి వాళ్ళని ఎందుకు డిక్లరేషన్ అడగల? డిక్లరేషన్ అంటే ఈరోజు నిరూపించుకోవాలా సార్? అరే అసలు హిందుత్వం అంటే ఏంది, హిందూ మతం అంటే ఏంటి? కాదు సార్, డిక్లరేషన్ అనేది ఒక జగన్మోహన్ రెడ్డి గారి కోసమే టీటీడీ ఏమన్నా తయారు చేసిందా? మీరు అన్నట్టుగా అనిత గారికి ఎందుకు లేదు, పవన్ కళ్యాణ్ ఫ్యామిలీకి ఎందుకు ఉండదు? వీళ్ళెవరు ఎందుకు డిక్లరేషన్ అడగరు? వీళ్ళు పెట్టాలని బోర్డులు ఎందుకు పెట్టరు? వీళ్ళ కోసం స్వాములు, ముసుగేసుకున్నటువంటి స్వాముల రూపంలో ఉన్న భక్తులు ఎందుకు దన్నాలు చేయరు? ఏంటి ఒక్క వ్యక్తి మాత్రమే డిక్లరేషన్ మీద సంతకం పెట్టాలనే ఒక ఇది? ఈ రాజకీయం ఇదే ఉప ముఖ్యమంత్రి ఈరోజు పవన్ కళ్యాణ్ కాదు సార్, ఇదే పవన్ కళ్యాణ్ గారు మీరు అన్నట్టుగా నేను బాప్టిజం తీసుకున్నాను, నా ఫ్రెండ్ నాకు బాప్టిజం ఇప్పించాడని చెప్పాడు. అవును, మరి బాప్టిజం తీసుకున్న అతను మరి ఎప్పుడు హిందూగా మారాడు? లేదంటే డిక్లరేషన్ ఇవ్వాలి కదా, బాబు నేను బాప్టిజం తీసుకొని ఉన్నాను, కానీ నేను ఈరోజు హిందూ మత గౌరవంగా హిందూ మత సాంప్రదాయం ప్రకారం నేను వస్తున్నాను, నేను నమ్ముతున్నా అని చెప్పి మరి డిక్లరేషన్ ఇవ్వాలి కదా. అనేక మంది ఈరోజు వచ్చారు. మన గవర్నర్ గా పనిచేసినటువంటి అబ్దుల్ నజీర్ గారు వచ్చారు. మరి వీళ్ళందరూ డిక్లరేషన్ అడగాలి కదా. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా ఈ రోజు తిరుమల వెళ్తున్నారా? వాళ్ళ తాతగారు టైం నుంచి వాళ్ళ తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఒక ఎంపీగా ఉన్నప్పుడు, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇన్ని సార్లు వెళ్తే ఈ రోజు డిక్లరేషన్ అనే అంశాన్ని ఎందుకు తెర మీదకి తీసుకుని వచ్చారనంటే కేవలం ఏదైతే లడ్డూలో ఆవు నెయ్యి కలిసిందనేటటువంటి
కొవ్వెక్కి మాట్లాడినటువంటి మాటల్ని సైడ్ ట్రాక్ పట్టించడం కోసం చర్చను మళ్ళీ డిక్లరేషన్ మీదకి తీసుకొని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మతం ఏందన్నారు. వాళ్ళు క్లియర్ గా చెప్పారు, అంతకుముందు కూడా చెప్పారు, నా మతం మానవత్వం. మానవత్వం మించిన మతం ఏమని సార్? అరే నిజమైన హిందూ తత్వం అంటే ఏం సార్? అరే మనం అందరికీ సహాయం చేయడం, మా గుడికి రండి అని చెప్పి ఆహ్వానించడం, మా గుడికి నువ్వు రావద్దని ఒక మాజీ ముఖ్యమంత్రిని చెప్పారంటే ప్రపంచవ్యాప్తంగా ఈరోజు హిందూ మతాన్ని తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అపవిత్రం చేశారు సార్. ఈరోజు మరొకసారి అపవిత్రం చేశాడు ఈ చంద్రబాబు నాయుడు ఈరోజు చేసినటువంటి చర్యలకి. ఆ డిక్లరేషన్ కి సంబంధించినటువంటి ఆ బోర్డు పెట్టి ఎమ్మంటనే తీసేసినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఈవో ఈరోజు నిజంగా అపవిత్రం చేశాడు. ముందు వీళ్ళందరినీ ప్రక్షాళన చేయాలి అక్కడి నుంచి. రెండు మీరు అడిగినటువంటి ఎన్డీడీబీకి సంబంధించి కీలకమైంది సార్. ఈరోజు ఇందాక కరుణాకర్ రెడ్డి గారు కూడా ప్రస్తావించారు, ఏమనంటే తిరుమలలో అసలు ల్యాబ్ లేదని చెప్పారు కదా ఈ మూర్ఖులు, ఈ దుర్మార్గులు. మరి ల్యాబులు లేకపోతే రోజు టెస్టులు ఎక్కడ చేపిస్తున్నారండి మీరు? ల్యాబులు లేకపోతే టెస్టులు ఎక్కడ చేపిస్తున్నారు? రోజు ఎక్కడికి హెరిటేజ్కి తీసుకెళ్లి చేపిస్తున్నారా, లేదా రోజు ఎన్డీడీబీకి లారీని పంపించి చేపించి అప్పుడు తీసుకుంటున్నారా? తిరుమలలో పైన ల్యాబ్ ఉంది. చాలా కాదు సార్, అసలు ఎన్డీడీబీదే పెద్ద స్కామ్ సార్. దాన్ని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తా. ఎందుకంటే ఇక్కడ ఎన్ఏబిఎల్ సర్టిఫికెట్ మైసూరులోని సిఎఫ్టిఆర్ఐ సెంటర్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి తీసుకోవాలి సార్. ఆవు నెయ్యికి సంబంధించినటువంటి వెహికల్ పైకి వచ్చినప్పుడు ఎన్ఏబిఎల్ సర్టిఫికెట్ అంటే నేషనల్ అక్రిడేషన్ బోర్డ్ ఫర్ ల్యాబ్ సర్టిఫికెట్ తీసుకురావాల్సింది మైసూర్ ల్యాబ్ నుంచి తీసుకురావాలి. తీసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ 3 టెస్టులు చేస్తారు సార్. 3 టెస్టులు 12 మంది ల్యాబ్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు సార్ ఇప్పుడు టీటీడీలో. ప్లస్ ఒక సిఎఫ్టిఆర్ఐ అంటే సెంటర్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కి సంబంధించినటువంటి సీనియర్ శాస్త్రవేత్త కూడా ఉన్నారు తిరుమలలోనే. సో ఈ 12 మంది ల్యాబ్ ఎక్స్పర్ట్స్ ప్లస్ ఈ ఎవరైతే సీనియర్ శాస్త్రవేత్త ఉన్నారో వీళ్ళందరూ కలిసి 3 టెస్టులు 3 ఎక్స్పర్ట్లతో చేపిస్తారు సార్. డిఫరెంట్ టెస్ట్స్, మాయిశ్చర్ టెస్ట్, మాయిశ్చర్ కంటెంట్ ఉందా లేదా, ఉంటే తీసేస్తారు, వెహికల్ వెనక్కి పంపించేస్తారు. ఫారెన్ వెజిటబుల్ ఆయిల్ ఉంటే వెనక్కి పంపించేస్తారు. ఫారెన్ యానిమల్ ఆయిల్ కలిసిందని అనుమానం అంటే వెనక్కి పంపించేస్తారు. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో 14 సార్లు వెనక్కి పంపించారు వెహికల్స్ ని. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన 18 సార్లు వెనక్కి పంపించారు. సో దాన్ని ఎక్కడ ఫర్దర్ టెస్టులకు పంపించరు. ఉంది అంటే దాన్ని వాడరు, అంటే వాడలేరు అనేది క్లియర్ కదా. కానీ వాడారని కొవ్వెక్కి మాట్లాడినటువంటి వ్యక్తులు ఏం చేయాలంటున్నాను, అయ్యా తిరుమల వెంకన్న స్వామి ఖచ్చితంగా, ఎందుకంటే నీ ప్రసాదాన్ని అవమానపరుస్తూ నీ ప్రతిష్టను దిగజార్చాలనేటటువంటి ఏదైతే ఒక రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిని ఎదుర్కోవడం కోసం నిన్ను లాగి క్షుద్ర రాజకీయాలు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఖచ్చితంగా శిక్ష పడాలి. 2 ఎన్డీడీబీ ల్యాబ్కి సంబంధించి సార్, ఈ ఎన్డీడీబీ ల్యాబే పెద్ద స్కామ్ జరిగింది. ఎన్డీడీబీ ల్యాబ్లో ఇదేదో పెద్ద పతివ్రత సంస్థలాగా వీళ్ళు చెప్తున్నారు కదా. ఏ పతివ్రత సంస్థ కాదు సార్, 475 కోట్లు స్కామ్ జరిగింది ఇదే ఎన్డీడీబీ ల్యాబ్ లో. ఏదైతే 2019 ఇది పెద్ద పతివ్రత సంస్థలాగా ఇక్కడ ఒక పతివ్రత సంస్థలాగా 475 కోట్లు స్కామ్ సార్. వీళ్ళు ఏం చేస్తారంటే సార్, కొన్ని డైరీలతో టైఅప్ అవుతుంది. ఇది సపోజ్ హెరిటేజ్ లాంటి డైరీలతో కొన్ని టైఅప్ అయ్యి మిగిలిన చోటి ఆ సంబంధించినటువంటి హెరిటేజ్ ఇట్లాంటి మిగిలిన కొన్ని వాళ్ళతో డబ్బులు తీసుకొని టైఅప్ అయ్యి సో వీళ్ళే బ్రహ్మాండంగా ఉంటాయండి, ఈ పాలు బాగుంటది, ఈ పెరుగు బాగుంటది, వీళ్ళ దగ్గర నాణ్యత ఉంటుంది, మిగిలిన వాళ్ళందరూ బాగుండదని చెప్పి తప్పుడు రిపోర్ట్లు ఇప్పించేసి మిగిలిన డైరీల వాళ్ళ దగ్గర లంచాలు ఎవరిస్తే వాళ్ళకి పనిచేసేటటువంటి ఈ ఎన్డీడీబీ ల్యాబ్ దగ్గరకు రిపోర్ట్ పంపించారు. ఎన్డీడీబీ ల్యాబ్ కి ఎందుకు పంపించారు? ఈ ఎన్డీడీబీ ల్యాబ్ చైర్మన్ ఎవరైతే డాక్టర్ మీనస్ షా, ఈ మీనస్ షా అనే అతను ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి వ్యాపార భాగస్వామిలో కొంత లింకప్ అవుతుంది ఇప్పుడు. ఎందుకంటే హైదరాబాద్ షామీర్పేటలో పెద్దది కడుతున్నారు హెరిటేజ్. సో అందుకని దానికోసమని తీసుకొని వచ్చి జూలై 5వ తారీఖున తిరుపతి వచ్చి ఏదైతే తిరుమలలో పైన టెంపుల్లోనే ఈఓ శ్యామలరావుని కలిశాడు. కలిసిన తెల్లారి టెస్ట్కి పంపించారు సార్. అయితే వీళ్ళు దొరికిపోతానికి వీళ్ళు అరే దొరకకుండా చేసే ప్రయత్నాలు ఎన్ని చేద్దాం అనుకున్నా దేవుడు దొరికిస్తాడు కదా. ఎందుకంటే జూలై 5 వచ్చి శ్యామలరావు వచ్చి డాక్టర్ మీనాస్ షా వాళ్ళు వచ్చి కలుస్తారు తిరుమలలో. కలిసిన తెల్లారి జూలై 6వ తారీఖు రిపోర్ట్ ఇక్కడి నుంచి శాంపిల్ పంపిస్తాడంట. ఏమి సార్, పక్కన మైసూరులో సెంట్రల్ గవర్నమెంట్ ల్యాబ్ ఉంది కదా సిఎఫ్టిఆర్ఐ, దానికి కదా రిపోర్ట్ పంపించారని అంటున్నారు. మరి ఆ రిపోర్ట్ బయట పెట్టిన అంటున్నా లేదు. ఇంతకంటే సెంట్రల్ మొత్తం భారతదేశం మొత్తంలోనే అతి పెద్ద ల్యాబ్ ఉంది సార్. ఏదంటే ఎన్ఎఫ్ఎల్ గజియాబాద్ లో ఉంది, నేషనల్ ఫుడ్ ల్యాబొరేటరీ. ఇది హైయెస్ట్ ల్యాబ్ ఇన్ ఇండియా. ఈ ఫుడ్ కి సంబంధించినటువంటి దాంట్లో ఇక్కడ ఈ రిపోర్ట్ ఇక్కడ వస్తే ఖచ్చితంగా ఇదే హైయెస్ట్ ల్యాబ్. మరి దీనికి సెకండ్ ఒపీనియన్ పంపించాలి కదా. నిజంగా మనం హాస్పిటల్కి వెళ్తే సెకండ్ ఒపీనియన్ తీసుకుంటాం సార్ ఆపరేషన్ చేయించుకోమంటే. అంటే ఎన్డీడీబీ ల్యాబ్ అనేది ఎన్డీడీబీకి సంబంధించినటువంటి ల్యాబ్లోనే ఇంకొక దానికి సబ్ ల్యాబ్లోకి పంపించారు. సిఏఎల్ఎఫ్ ఎన్డీడీబీకి రిలేటెడ్ గా ఉండేది
దానికి పంపించి ఒక తప్పుడు రిపోర్టు వాళ్ళు కూడా ఇస్తానికి భయపడ్డారు సార్. ఎందుకంటే దాంట్లో కూడా క్లియర్ గా రాశారు ఏమని, ఉండుండొచ్చు, కలిసి ఉండొచ్చు అనే అనుమానం ఉంది, కలిసిందని ఎక్కడా చెప్పలా. కానీ జంతువుల కొవ్వులు కలిపేశారు, తినేశారు మొత్తం అంతా అని చెప్పి తిన్న వాళ్ళందరినీ, అందరి భక్తుల్ని ఈ రోజు అంతా హిందూ సమాజాన్ని అంతా భ్రష్టు పట్టించడానికి ఈ చంద్రబాబు నాయుడు అనేటటువంటి వ్యక్తి చేస్తున్నటువంటి క్షుద్ర రాజకీయం. ఇందాక ఎవడు రాజా సింగ్ అనేటటువంటి ఎమ్మెల్యే చంపేస్తాడంట సార్, జగన్మోహన్ రెడ్డి గారిని చంపేయాలంట. అంటే ఏం చేద్దాం అనుకుంటున్నారు సార్ మీరు? అంటే తిరుమల గుడికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారిని చంపేస్తారా? తిరుమల గుడికి వస్తే రాళ్ళేసి కొడడానికి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారిని చంపేయడానికి ప్రయత్నం చేశారు. అంటే తిరుమల అంటే ఆ రోజు అమిత్ షా గారి మీద రాళ్ళేసినట్టే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద రాళ్ళేసి లేదంటే దాడులు చేసేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ భూమి మీద లేకుండా చేయాలనేటువంటి ఎంత దుర్మార్గమైనటువంటి కుట్రకి తెరలేపారంటే అసలు మీరు మనుషులైనా? మానవత్వంగా బతకమని మనకి ఏ మతంలో అయినా మనం మానవత్వంగా బతుకుదాం, నలుగురు సహాయం చేయమని చెప్తుంది. మా గుడికి రండి అంటారు, లేదంటే మాకు సంబంధించినటువంటి దానికి రండి అని చెప్పి వెల్కమ్ చేయాలి ఎవరినైనా. ఈ రోజు హిందువుగా నిజంగా సార్ నేను ఈ రోజు తిరుమల వెంకన్న స్వామి భక్తుడుగా నేను ఈరోజు ఎవరినైనా తిరుమల రండి సార్ చాలా పవర్ఫుల్ దేవుడని 10 మందికి మనం చెప్పాల్సింది పోయి, ఓ మాజీ ముఖ్యమంత్రి నువ్వు రావద్దు, నువ్వు డిక్లరేషన్ ఇవ్వాలి, నీ కోసం బోర్డులు పెడతాం, నువ్వు వస్తే దాడులు చేస్తాం, ఎక్కడికి పోతా ఉన్నాం మనం?